స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోని గాని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో 14వ వారానికి ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది సోషల్ మీడియాలో చాలా ఆసక్తిని రేపుతుంది. అయితే ఇప్పటికీ ఈ వారానికి విష్ణుప్రియ ఎలిమినేషన్ అవుతాదని సోషల్ మీడియాలో చాలా వరకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ వారంలో అవినాష్ తప్ప మిగతా హౌస్మేట్స్ అందరూ కూడా అయితే నామినేషన్లో ఉండడం అయితే జరిగింది. అలాగే ఇంకా ఈరోజు అయితే వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది ఈసారి అంటూ చెప్పడం జరిగింది. ఇంకా ఓటింగ్ ప్రకారం చూసుకుంటే డేంజర్ జోన్లో ఉన్నది విష్ణుప్రియతో ఉండడం జరిగింది. మొదటి ఎలిమినేషన్లో భాగంగా అయితే రోహిణి ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి అయితే బయటకు వచ్చేయడం జరిగింది రోహిణి. అలాగే ఇంకా రెండవది ఎలిమినేషన్ ప్రకారం చూసుకుంటే లియెస్ట్ ఓటింగ్లో అయితే విష్ణుప్రియ ఉండడంతో ఇంకా విష్ణుప్రియ కూడా అయితే బిగ్ బాస్ హౌస్ని వదిలి బయటకు వచ్చేయడం జరిగింది. టాప్ 5 కంటెస్టెంట్స్ అందరూ అనుకున్నాము విష్ణుప్రియ, కానీ ఇలా మధ్యలోనే ఇలా వచ్చడం అన్నది మరి షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. విష్ణుప్రియ ఎలిమినేషన్ అన్నది ఇంకా ఫినాల్కి ఒక్క అడుగు దూరంలో ఉండి అయితే విష్ణుప్రియ చివరికి అయితే ఇంకా టాప్ 5 కంటెస్టెంట్ కూడా కాకుండా అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చడం జరిగింది లియెస్ట్ ఓటింగ్తో విష్ణుప్రియ. మరి విష్ణుప్రియ ఎలిమినేషన్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం మీకు తెలపండి. అలాగే ఈ సీజన్కి ఎవరు విన్నర్ అనుకుంటున్నారో గౌతమ్ నిఖిల వీళ్ళిద్దరిలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.